మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. जबरदस्त खतरनाक कॉमेडी शो. కథలెన్నో చెప్పారు, కవితలు రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. వేల వేల వెన్నెలంత నీదవాలి వెలుగునంత, మోయమంటే నేను ఎంత రే. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Alright, so mana Zabardast episode ni start cheyalante em cheyali, mana Zabardast judges ni invite cheyali. Please welcome the gorgeous Laya garu and Shivaji garu. Alright, so andarni entertain cheyadaniki ma team leaders siddhanga unnaru. So let's welcome them. Come on boys. వెల్కమ్ టు జబర్దస్త్ బాయ్స్. మరి ప్రాసెస్ తెలుసు కదా, పందెం అమౌంట్ పెట్టాలి, మంచి కామెడీ ఇవ్వాలి, ఆ పందెం అమౌంట్ గెలవాలి, అంతే. మరి ఏంటి పరిస్థితి? ఇంకా ఆలస్యం చేయకుండా 5, 5, 5, 15, 60. అలా ఎలా వెంట వెంటనే ఇచ్చేసారు? ఆ రెండు మాటలు ఉన్నాయి. సరే, మాటలు మేము వాళ్ళతో మాట్లాడడం టైం వేస్ట్. నాతో మాట్లాడండి. అంటే మేము ఎప్పుడులాగా గెలిచేస్తాం, ఇది కామన్. ఇది ఎగ్జాక్ట్ గా మేము అదే ఫీల్ అవుతున్నాం. ఏంది సొల్లు ఏంటి బాబా అన్న? వీళ్ళ కోసం ఈ రోజు ప్రత్యేకించి ఒక పాట రాయించాం, లాస్ట్ లో ప్లే చేస్తా ఉంటది. సల్లగుండ రాదే నన్ను సంపయ్య రాదే ఓ పిల్ల, వీళ్ళ కోసమే సార్ అది. సరే, మొత్తానికి ఎవరు హ్యాపీ బర్త్డే అవుతుందో రేపు తెలుసుకుందాము. బట్ ఫర్ నౌ లెట్స్ బిగిన్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. శుక్రవారంలో ఇప్పుడు మన ఇంటి ఓనర్ పై ఇంట్లో ఉంటే ఓకే, పక్కింట్లో ఉంటే ఓకే, కానీ చీటికి మాటికి మన పక్కన ఉంటే నాట్ ఓకే. అది ఎందుకు చూపించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఘుమఘుమలాడే అమెరికా అందం రమ్మంటోంది, చలాకీ ఛం చలాకీ ఛం, చకచకలాగే ఆంధ్ర బంధం సయ్యంటోంది, చలాకీ ఛం. నమస్తే సార్. నమస్తే మేడం. హాయ్ అండి. హలో అండి. ఎనీవే నాకు చాలా సిగ్గేస్తుంది, అసలే న్యూలీ మ్యారీడ్ అలా కపుల్ కదా. కనిపించట్లేదే. నువ్వు కడుపుకి అన్నం తిన్నావు, గడ్డి తిన్నావా? నన్నే. ఎందుకు రేపు పొద్దాకలు ఎలాంటి నువ్వు కానీ రాఘవా. ఇప్పుడే తిట్టంటే ముందు ముందు ఇంకెన్ని తిడతారో మన్ని. నిన్ను కాదు రాఘవా, వాడేదో ఫోన్ లో చెత్త అంతా చెప్తుంటాను. ఏమండి, ఈ పాటలో వాన పడాలి కదా. నాలాంటి అందమైన కుర్రాడిని పక్కన పెట్టుకుని వీడు పడాలని కోరుకోవాలి కానీ వాన పడాలని కోరుకుంటా. నువ్వు మనిషివా పశువా? తప్పట్లేదు, ఏం చేస్తాం, స్ప్రింగులు తిప్పింది చాలు, వదులు. మన పెళ్లి చూపులకి నేను వచ్చినప్పుడు మీ నాన్న ఏమన్నాడు? లోపలికి రండి అల్లుడు గారు అది అన్నారు. కాదే, వెళ్ళేటప్పుడు ఏమన్నాడు? ముహూర్తం పెట్టుకొని కబురు పంపిస్తాను అది కాదే, రెండింటికి మధ్యలో ఏదో కూర్చాడు. ఏం కూర్చాడు మీ నాన్న? కట్నం కింద ఒక ఇల్లు ఇస్తాను. ఇప్పుడు మాత్రం గట్టిగా మాట్లాడదు, తిప్పుకుంటుంటది. కట్నం కింద ఇల్లు అని పెట్టే, మరి ఇల్లు కాదు కదా, ఇప్పటిదాకా ఒక ఇటుకు కూడా పెట్టలేదు. అడుగు మీ నాన్న. గుర్తు చేయాలి కదా. అడుగు నాన్న, అర్జెంట్ గా మీ అల్లుడు గారికి ఒక ఇటుకు పంపించు, ఇటుకు పంపించు. ఇలాంటి పంచులు వేస్తేనే నిన్ను మీ అయ్యని ఇటుకి తీసుకుని కొడతాను. ఏమనుకుంటున్నావా? ఇంకా అద్దిల్లు మారడం నా వల్ల కాదు. ఇదే లాస్ట్ అద్దిల్లు. తర్వాత ఉంటే గింటే మనం సొంత ఇంట్లో ఉండాలి. మీ నాన్న గట్టిగా చెప్పు. కుడి చెప్పా ఎడం చెప్పా, కుడి చెప్పా ఎడం చెప్పా. కర్మరా బాబు. ఇక్కడ ఏదో టూలెట్ పెట్టారు, అద్దిల్లు దొరికేసింది మనకి.
ఏమండి గురుగారు ఆ, ఆ, బోర్డు పెట్టారు, అది ఇవ్వమండి. బోర్డు కాదండి ఆ. టులెట్ అని పెట్టారు కదా, ఇల్లు అద్దెకిస్తారేమో అని అదే, అడుగుతున్నా. ఆ, ఇల్లు అదిగే ఇస్తామండి. ఒకసారి చూసి వచ్చేస్తాను. ఒకసారి వెళ్ళి చూసిరండి. ఇల్లు చూసాం సార్. చూసారా? బాగుంది సార్. బాగుందా? ఆ. ఒక్క నిమిషం. ఏమేవ్ ఓసారి ఇట్రా. మా ఆవిడే ఈవిని కూడా చూడండి. ఎందుకు సార్? ఇల్లుని చూసి ఇల్లాలని చూడమన్నారు కదా, ఇల్లు చూసారు, ఇల్లాలని చూడకపోతే ఎలా? ఇల్లే బాగుంది సార్, ఇల్లే బాగుంది సార్. సార్ సరే గాని మనకి ఇది రెంట్ ఎంతండి నెలకి? రెంట్ 10,000. హైదరాబాద్ లో, అది మణికొండలో నెలకి 10,000 రెంట్. ఏమండి మణికొండలో మర్రి చెట్టు కాదండి, మాలాంటి మంచోళ్ళు మానవత్వం గలవాళ్ళు కూడా ఉంటారు. ఏ ఆగా షేకాన్ నేనే, వాళ్ళు నువ్వు కాదు. ఎట్టకారమా? చాలా చాలా ఆనందంగా ఉంది. అడ్వాన్స్ ఒక సంవత్సరం ఏమైనా ఇవ్వాలా? సంవత్సరం ఏం మాట్లాడుతున్నారండి? 3 నెలలు ఇవ్వండి చాలు. మణికొండలో మర్రి చెట్టే కాదు, మానవత్వం కూడా ఉంటుంది. రెంట్ ఎంత అనుకున్నారు? 10,000 ముందే చెప్పారు. ఇదిగో అడ్వాన్స్ ఇచ్చేసారు. అడ్వాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇంకోటి ఉందండి, అగ్రిమెంట్ మీద సంతకం చేయాలి. సార్ నేను అడ్వాన్స్ కోసం ఆలోచిస్తాను కానీ అగ్రిమెంట్ కోసం మాత్రం ఆలోచించాను సార్. అలవాటు అయిపోయింది అగ్రిమెంట్ మీద సంతకం చేయడం, అగ్రిమెంట్ మీద సంతకం చేయడం. వచ్చేసారండి మాస్టర్, సూక్తి ముక్తావళి బోధిస్తున్నారు. అది చదువుకుని చేశారు కదా, వెరీ గుడ్. Good, sir. మరి ఇంకేనా దిగిపోయింది? మీరు ఎక్కడ ఉంటారు గురువు గారు? నువ్వు ఎప్పుడు పిలిచినా నేను టక్కుని నీ ముందుంటాను. Thank you, కావాలంటే పిలువ సరే. సార్ చూసావా, ఇగో ఇక్కడే ఉన్నాను. పాలు పొంగించుకుందాం పద. పదమ్మా. అంటే వెళ్ళదు, ఓనర్స్ కదా, పాలు పొంగించడం వెళ్ళిపోతారు. పద గురుగారు. ఇంక మీరు బయలుదేరి వెళ్తే ఎక్కడికి? అదే మీ ఇంటికి వెళ్తారు కదా. మా ఇంట్లోనే ఉంది. అంటే ఇది మాకు రెంట్కి ఇచ్చారు కదా. మీకు రెంట్కి ఇచ్చామండి, ఇల్లు మాది కదా. ఏదో తేడాగా ఉందేంటి? మీరు ఈ ఇంట్లో ఎలాగుంటారండి? ఎందుకు ఉండమండి? మరి ఇందాలో పక్కనే ఉంటాను, పిలిస్తే ఎదురుగుండా ఉంటా అన్నారు. పిలిచారు కదా, ఉన్నాను కదా. ఏంటి మమ్మీ ఎవడీడు? వీడెవడు 4 రోజులు ఉండి వెళ్ళిపోతాడా? నెల రెంట కడుతున్నావు ఇక్కడ, 4 రోజులు ఉండి వెళ్ళిపోవటం ఏంటి? మాకు రెంట్కి ఇచ్చే కొద్ది ఈడికి కూడా ఎలాగిస్తారండి మీరు? ఎందుకు ఇవ్వకూడదండి? మీరు ఉన్నది ఎక్కడ అనుకుంటున్నారు? ఎక్కడ? వాడి స్థలంలోనే. మా బావకి బామ్మద్దే ప్యాకెట్. నేను ఇక్కడ ఉన్నాను, నా అగ్రిమెంట్ నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను. అగ్రిమెంట్ చదివే సంతకం చేసావా? నీకు ఇంగ్లీష్ వచ్చా? ఆయనకు రాదండి. నువ్వు నోరుమయ్యి. నేను తెలుగులో చెప్తాను వినండి. ఒకసారి ఇల్లు ఖాళీ చేసేటప్పుడు అగ్రిమెంట్ మీద సంతకం చేసిన కారణంగా మీరు ఇంకొక పార్టీని తీసుకొచ్చి మాకు అప్పచెప్పి ₹1,00,000 కట్టాలని రాసి పెట్టింది ఇక్కడ. నాకు బాగా ఆకలేస్తుంది. ఇంట్లో బతాయి నుంచి వెళ్ళి 2 దోశలు చాలు నాకు. నాకు కూడా 2 దోశలు వేయండి అమ్మా. అది ఉంది కదా, దాని చేత వేయించుకోవచ్చు కదా దోశలు. చెప్పే. మా ఆయనకి కూడా 2 దోశలు వేసి పెట్టు. అది కాదమ్మా, ఇయ్యమని కాదు, నీకు దోశలు వేయడం రాదా అని అడుగుతున్నాను నేను. నాకెందుకు రాదు? మొన్న నలుగు పెడితో 2 దోశలు ఇచ్చాను, తినలేక చచ్చాడు. తిన్నా చేస్తాడు. ఇగో వీళ్ళు దోశలు కూడా నన్ను తినిచ్చిలా లేరు. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను, బ్రహ్మాండంగా వంట చెయ్యి. కూరగాయలు అమ్మయ్యా ఎల్లకెళ్ళదు, కూరలు వచ్చి ఇగో మంచి కూరగాయలు తీసుకుని కొనుక్కొచ్చి. మంచి కూరగాయలు తీసుకోమ్మా. వంకాయలు పుచ్చిపోయినవి కాకుండా మంచి దోరగా ఉన్నవి, పొడుగ్గా ఉండే ములక్కాళ్ళు, మంచి లావుగా ఉండాలి. ఇగో ఎర్రగా ఉండే టమాటాలు తీసుకో నీలాగా. ఎరా కూరగాయల నుంచి మావిడికి చెప్తానంటే మీ ఆవిడికి చెప్పొచ్చు కదా, అది కొనలేదా? అయినా ఎర్రగా అంటే మావిడిని చూస్తావేంటి, దొండకాయలు అంటే నన్ను చూస్తావా? దొండకాయలు ఉంటే ఇవే, ఇలాంటి ముదిరివి కాకుండా మంచి. ఎక్కడ దొరికేవరా నువ్వు వీళ్ళకి? తీసుకో ఏదో ఒకటి. సార్ వెళ్తాను గానీ అన్ని అమ్ముకొని వచ్చారు, మళ్ళీ లేట్ అయితే కొంచెం తలుపులు తీసి ఉంచండి సార్ ప్లీజ్. అంటే ఈడికి కూడా ఏం బతుకులరా మీవి? ఎంతమంది ఇస్తారా రెంట్కి మీరు? ఈడెళ్ళి ఎక్కడ ఉంటారా? ఇంట్లోనే ముగ్గురు ఏడుస్తున్నాం కదా, ఇది ఎక్కడుంటారు? ఇంట్లో మేడ మీద పెడతారా అండి? మేడ మీద పెడతామండి, ఆల్రెడీ కబుల్స్ ఏం జన్మరా మీది? టూ మచ్ గా ఉంది, నేను ఖాళీ చేసి వెళ్ళిపోతాను. ఇల్లు ఇక్కడ ఉండను నేను. నువ్వు ఖాళీ చేయడానికి లేదు, అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావు తెలుసు కదా. ఓసారి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టిన తర్వాత నువ్వు ఖాళీ చేసేటప్పుడు లోపలికి వెళ్ళి పడుకుందాం పది. ఇలాగే చెప్తాడు, మీరు మంచం మీద పడుకోండి, మేము మంచం కింద పడుకుంటాం. రాత్రి అంతా అసలు నిద్ర లేదండి బాబు. ఆఫీస్కి వెళ్తే 1 గంట అక్కడే పడుకోవచ్చు. స్నానం చేసేసి తలుపు వేసింది. హలో ఎవరండి లోపల? ఏంటయ్యా పొద్దునే మీరు తొందరగా బయటికి వస్తే స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళాలి. తాను ఎవరు చేస్తున్నా లోపల? నేను ఈ రూమ్ లో రెంట్కుంటున్నాను.
బాత్రూమ్ కూడా రెంట్కి ఇచ్చావా? అవును, బాత్రూమ్ దానిలో రూమ్ ఉంది కదా. బాత్రూమ్ లో రూమ్ కూడా ఉంటే రెంట్కి ఇచ్చేస్తావా? ఎరా తమాషాలు కదా, తొందరగా బయటికి రాని, స్నానం చేసి వెళ్ళాలి. నా మీద అరుస్తున్నావంటరా? ఇందాక ఎవడరా నువ్వు ఏం చేస్తుంటావు? అరే తురే అంటాడు ఏంటండి? రెంట్కుండేవాడిని నువ్వు ఏరా ఊరే అంటే కోపం రాదేంటండి? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తెలుసా? నెలకెంత వస్తుందో? 50,000 వస్తుంది. అదే కంపెనీ ముందు నేను టీ అమ్ముకుంటా, నాకు 150,000 వస్తుంది. నేను అరిచానా? నువ్వు ఎప్పుడు బయటకు వస్తే అప్పుడే స్నానం చేస్తాను, నువ్వు వెళ్ళి రాసుకుంటున్నావు లోపల. చిచ్చి అనవసరంగా దిగావు ఇంట్లో రెంట్కి. ఏమండి, పేపరు నేను కొని వేయించుకుంటున్నాను కదా, నేను చదివాక మీకు ఇస్తా, మీరు చదువుదురు అండి. ఒక ఇంట్లో ఉన్న తర్వాత షేరింగ్ చేసుకోవాలండి, దానికి ఎందుకు ఇబ్బంది పడతారు? ఒక్క నిమిషం ఆగండి. ఉండండి సార్, నేను పైకి చదువుతాను చూడండి. టీ తాగుతుంటే కొట్టుకొని చచ్చిపోయిన 2 వ్యక్తులు. నాకెవడైనా పక్కన కూర్చునేలా పేపర్ పైకి చదివారంటే చాలా చిరాకేస్తుంది అంతే. ఇది పేపర్ వీళ్ళకన్నా నువ్వే బెటర్ లా ఉన్నావు. ఎక్కడికి లోపలికి వెళ్ళిపోతున్నావు ఏంటి నువ్వు? ఉండేది మరి. ఈడు కూడా రెంట్కి ఇచ్చావా నువ్వు? ఏం బతుకులరా మీవి? ఎందుకు వచ్చారా మీరు? సిగ్గు లజ్జా ఉందా నీకు అసలు? ఆడికి కూడా రెంట్కి ఇస్తావా నువ్వు? ఇవ్వకూడదని కాదు, ఇంత మందికి ఇచ్చి ఏం కక్కుర్తు బుద్ధి నీకు అడుగుతున్నాను నేను. ఆడు మాత్రం మంచి కదా పాప. ఎక్కడ ఉంటాడు వాడు? వాడు ఎంత ఇస్తున్నాడు తెలుసా? 12,000 ఇస్తున్నాడు. ఫోన్ చేశారా? బాబయ్య అందరూ పంచుకుందాం రండి. దండుకొచ్చే కూరలో తినేవాళ్ళ కనిపిస్తుంది. ఇంట్లో ఉంటున్నాం కదా, అందరం షేర్ చేసుకుందామని వాడి ఉద్దేశం. నువ్వు లోపల పది చెప్తాను ముందు. ఏదో కావాలని చూడ. నువ్వు బయట చెప్తా. అలా ఇల్లు వద్ద ఏం వద్దా? శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? కాన్సెప్ట్ బాగుంది, అందరూ బాగా చేశారు, సరదాగా ఉంది, నైస్. లయ గారు స్కిట్ ఇస్ వెరీ నైస్, వెరీ గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, బాగుంది. సో స్కోర్స్ లయ గారు. The judges Rocket Raghav and team ki iche scores 19 out of 20. Thank you. శుక్రవారంలో ఇప్పుడు మన ఫోన్ లో ఎన్నో మధుర జ్ఞాపకాలు దాచుకుంటాం. మరి ఆ మధుర జ్ఞాపకాలు చేతు జ్ఞాపకాలుగా మారితే ఎంత దారుణంగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఊరు బొత్తిగా డెవలప్ అవ్వట్లేదురా. అవునరా, మనం ఏదో చేసి డెవలప్ చేయాలి ఊరిని. నిన్న పంతుల దగ్గరికి వెళ్ళావు ఎందుకురా? ఊరికే జాతకం చూపించుకుని వెళ్ళాను రా. ఆ పంతులు మందు మానే మంచిది అన్నాడు, మానేసా. పంతుల దగ్గరికి వెళ్ళడం మానేసా. ఇంకా నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లక్ష్మి ఉంది కదా, అవును, ఊర్లోకి వచ్చింది. నాకు తెలిసిలేరా, రాత్రి మా ఇంటికి వచ్చే పొద్దున్న ఇంటికి వెళ్ళింది. ఇంకా మానలేదా? నేను ఎప్పుడు ఆపినని. రే సందీప్, ఏడపోతున్నారా? నేను పూర్వం బొగ్గాలతో మాట్లాడడం మానేసా. మేము మానలేను రా. ఏడపోతున్నారా? సాఫ్ట్వేర్ ఉద్యోగం, నెలకు 1,00,000 రూపాయలు జీతం. ప్రస్తుతం జూబులు ఎంత ఉందిరా? 100 రూపాయలు ఉంది. మా దగ్గర 1000 ఉంది, అది మా టాలెంట్. ఈ సిగరెట్లు మానేస్తే ఆ డబ్బుతో సంవత్సరంలో బైక్ కొంటావు తెలుసా? మా ఫ్రెండ్ ఇలాగే సిగరెట్లు మానేసి బండి కొనుక్కున్నాడు రా. షోరూమ్ నుంచి రాగానే బస్సుకు చచ్చిపోయాడు. ఒక్క మాట మంచిది రాదు నోట్ల నుంచి. ఎప్పుడు ఇక్కడ కూర్చుంటే ఏమొస్తుందిరా? నువ్వు వెళ్ళిపోతే మీ చెల్లు వస్తుంది, లైన్ వేసుకుంటాం. న్యూస్ చదువుతూ వెళ్తే పేపర్లో న్యూస్ ఏంట్రే ఘోరం. హీరోని గదిలోకి తీసుకెళ్లి గెడ పెట్టి అద్దం ముందు మేకప్ వేసిన మేకప్ మ్యాన్ ప్రతిరోజు భర్త నడిపిస్తున్న భార్యని కోపంతో కత్తి తీసుకొని దగ్గరికి వెళ్ళి ఉల్లిపాయలు కోసి ఎడిపించిన భర్త. అంతే, ఇది చూసావా? ఏది? అమీర్పేటలో ఆటో డ్రైవర్ అమ్మాయిని ఎక్కించుకొని పంజోట్లో దింపేశాడు. ఏరా మందేద్దామా? మన అకౌంట్ లో 10,000 ఉన్నారా? మరి బిల్లుకి ఎంత అవుతురా? 500 అవుద్ది. 500 వద్దా? ఈ 10,000 చిల్లరే మరుతాం కానీ 500 నా ఫోన్ ఎదురా ఎక్కడ ఉంటా చూడు.
ఓలే ఎక్కడ పడిపోయాడో తర్వాత చూద్దాలే. ఎక్కడ పడవేంట్రా? అందులో బోల్డ్ ప్రైవేట్ వీడియోలు ఫోటోలు అన్ని ఉన్నాయి. పాస్వర్డ్ ఉంది కదరా, కంగారు ఎందుకు? పాస్వర్డ్ కూడా పెట్టలేదురా దానికి. పాస్వర్డ్ కూడా పెట్టుకోలేదా? అసలుకే నీ ఫోన్ లో దరిద్రాలు ఉంటాయి. కనిపించిన అమ్మాయితో ఫోటోలు తీసుకుంటాడు, వెళ్ళిన అమ్మాయితో వీడియోలు తీసుకుంటాడు. బుద్ధి అందుకే కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. చెవట్లు పడతావేంట్రా? చెవట్లు పట్టపడమేంట్రా? మీ ఇంట్లో ఎవరు లేనప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ తీసుకొచ్చుకున్నావు కదా? తెచ్చుకున్నాను. నన్ను ఏడిపించడానికి వీడియో కాల్ చేసావు కదా? చేశాను. అది కూడా రికార్డ్ చేశాను రా. ఏం మాట్లాడుతున్నావురా? ఫోన్ ఎక్కడ ఉంది? ఎత్తరా బాబు, నీ దండం పెడతాను. ఫోన్ పాస్వర్డ్ కూడా లేదా? పాస్వర్డ్ కూడా లేదురా. నీ వీడియోలు పక్కన నా వీడియో కూడా ఉంటుంది కదరా. ఏదిరా? నువ్వు రాత్రి అడికెళ్ళావు? సరోజ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు. సరోజా కాదు ఇంకా శ్రీలక్ష్మి ఇంటికి వెళ్ళినట్టు గుర్తు. ఓయ్ మా ఆయన రేపురా ఇదిగోరా, ఇదే శ్రీలక్ష్మి. నా కాంటాక్ట్ లో కాస్ట్లీ ఫిగర్ ఇదే. కాస్ట్లీ ఫిగర్ చీప్ ఉందంటే చీప్ ఫిగర్ ఎలా ఉంటుంది మరి? ఇప్పుడు ఈ టైంకి ఎందుకు వచ్చారు? అమ్మా వీడి ఫోన్ పోయింది. దానికి ఎందుకు అంత టెన్షన్? వేరేది కొనుక్కోండి. ఏదో కొనుక్కోవడం కాదు, వీడికి ఎదలాట ఉంది. వాళ్ళకి వెళ్ళి ఫోటోలు రికార్డ్ చేసుకుంటాడు, వీడియోలు పెట్టుకుంటాడు, చాటింగ్ పెట్టుకుంటాడు. నీ వీడియో నీ ఫోటో కూడా ఉంటాయి ఖచ్చితంగా. ఆలోచించి ఉన్నాయా? ఉన్నాయి. నేను డిలీట్ చేయనుగా. నాతో చాటింగ్ చేసే ఫోన్ పోయిందా? అవన్నీ అందులోనే ఉన్నాయి. సరే దరిద్రుడా, వద్దు అన్నాను. ఆ ఫోన్ మీ ఇంట్లో లేదా? నా ఇంట్లో ఎందుకు ఉంటుందిరా? ఎక్కడ తీసాను ఫోను? దీని దగ్గరికి వచ్చే ముందు సరోజ ఇంటికి వెళ్ళినట్టు. ఏమే సరోజా? ఏంటి లవ్ బ్రేకప్ అని చెప్పాను కదా, వేరే సంబంధం చూసుకుంటున్నాను అన్నాను కదా. కరెక్టేనే. మొన్న మీ ఇంటికి వచ్చేటప్పుడు ఏమైనా ఫోన్ వదిలేనా? నా దగ్గర ఏం వదలలేదు. చూడమ్మా, ఆ ఫోన్ చాలా డేంజరు. ఏమైంది? ఏమన్నా ఇందులో? ఆ ఫోన్ లో నీ వీడియోలు, దీని వీడియోలు, నా వీడియోలు, ప్రపంచంలో ఎవరో అన్ని వీడియోలు అడుగుతుందో ఉన్నాయి. మన చాటింగ్ కూడా ఉంది. మన చాటింగ్ ఉందా? ఒరే నువ్వు కొంపకొచ్చినప్పుడు అల్లానే ముద్ద తిన్నప్పుడు కొట్టు ముందు ఫోన్ ఎత్తుకండి. దీని ఇంటి ముందు అడిగెళ్ళు. తుప్పల్లోకి వెళ్ళినట్టు. తుప్పలాగా ఖచ్చితంగా అడిగెళ్తావు. ఎక్కడ దొరుకుద్ది మనకి? దొరుకుద్దమ్మో నాకు టెన్షన్ వచ్చేస్తుంది బాబోయ్. ఫోన్ వాళ్ళిద్దరు ఎదుగుతారు కానీ ఎలాగ తుప్పల్లోకి వచ్చాం కదా. చిన్న మాట్లాడు. అయ్యా రూపాయి ధర్మం చేయండి అయ్యా. అసలుకే ఫోన్ పోయి అంటే ఇప్పుడు డబ్బులు ఎడతావా వచ్చి? అమ్మా టెన్షన్ లో ఉన్నావు ఇప్పుడు. ఏంటమ్మా ఇదంతానే? ఏమైంది అయ్యా టెన్షన్? టెన్షన్ అంటే ఏం చెప్తామ్మా, మా ఫ్రెండ్ మొబైల్ పోయింది. ఆ మొబైల్ అందరితో తిరిగిన వీడియోస్, అమ్మాయిలతో తిరిగిన వీడియోస్, నా వీడియోస్ అన్ని ఉన్నాయి. దానికోసం టెన్షన్ పడుతున్నావు. ఇంతకే ఎవరయ్యా మీ ఫ్రెండ్? ఈడే రే. ముద్రష్ పోడా. దీన్ని ఒక రోజు వర్షం కురిసిన రాత్రి అడుక్కోవడానికి వచ్చింది. అది అడుక్కోవడం కోసం అడుక్కున్నదాన్ని. ఈ రోజు మొత్తం ఆ మనిషి ఆ మొబైల్ ఎత్తుకు. మొబైల్ దొరికితే మన లైఫ్ సేవ్ అవుతుంది. కడకి దాన్ని కుదర అడగలేదు కదరా. చిత్తకాతోడా ఎక్కడ పెట్టాను అదే చూస్తున్నాను. ఇటు రే రాంప్రసాద్. ఏంటి ఏంట్రా ఏమి తింటున్నా? మన ఫ్రెండ్ లేడాడు, ఆడ మొబైల్ పోయింది. ఆ మొబైల్ లో మొత్తం మన ఊర్లో ఆడు తిరిగిన అమ్మాయిలతోని వీడియోస్ అన్ని అందులో ఉన్నాయన్నమాట. ఎవరు? గో ఈడే రే. సిగ్గులేని ఎతవా ఫోన్ ఎక్కడ పడేసేది? అర్థం కాదా నీకు? అర్థం కాదా? ఫోన్ పోయింది నాది కాదు వాంది. ఒక్క నిమిషం నాకు అర్థమైంది. ఏరా వీడియోలు కూడా నా దగ్గరే ఉన్నాయి. ఓ పని చేద్దాం, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అయ్యి బాబాయ్, పోలీస్ కంప్లైంట్? మాది అసలుకే చాలా సంప్రదాయం అనుకుంటా. అవును, నీ సాంప్రదాయం మొత్తం ఫోన్ లో ఉంది. వెళ్ళు. లేపి తన్నించుకోవడం అంటే ఇదే. కేసులు కాదమ్మా, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం అనుకో, ఆ ట్రేస్ చేసి ఎక్కడ ఎదుగుతారు. అది దొరికింది అనుకో, అసలు ఈ పాస్వర్డ్ కూడా పెట్టలేదట, డిలీట్ చేసేసుకుందాం. అర్థమైందా? లాక్ తీసి అంత టైం నాకు ఇష్టం ఉండదు. ఏం మాట్లాడుతున్నావురా? ఇగో పోలీసులు ఫోన్ చేస్తున్నా. హలో పోలీస్ స్టేషన్. సరే ఎస్ఐ గారు సార్ సార్ వచ్చేసారా? చెప్పండి. మా వాడు ఫోన్ పోయింది సార్. ఎవరిది? వీడిది. మరి ఎంతమంది ఎందుకు? అంటే ఆ ఫోన్ లో మీ అందరి చరిత్రలు ఉన్నాయి. మ్యాటర్ చెప్పేస్తా షార్ట్ కట్ లో. ఓహో నువ్వు ఫ్రెండ్వి. అమ్మా నువ్వు వాడు గర్ల్ ఫ్రెండా? కాదండి. పోనీ వైఫా? కాదండి. మరి నువ్వేంది టెన్షన్ పడుతున్నావు? ఆ రెండు కాదు కాబట్టి టెన్షన్ అండి. అంటే ఫోన్ నెంబర్ చెప్పు, ఎక్కడుందో లొకేషన్ హ్యాక్ చేస్తాం. సరేనా? సరే నెంబర్ ఇది కొడతా.
హ్యాక్ చేసి దొరికితే పంపిస్తాను. వెళ్ళిపోండి. ఎతకండి. చాను బేబీ, నువ్వేంటి స్టేషన్కి వచ్చావు? నువ్వు పనిలో పడి అసలు తింటా మానేసినావు. చూడెంత బక్కగా అయిపోయావు. నువ్వు పెళ్ళానివి కాదు, ఇంకో 2 నెలల తర్వాత పెళ్ళానివి. వీళ్ళందరూ ఎవరు? ఎవడదో ఫోన్ పోయింది అంట, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. ఏంటి ఒక్క ఫోన్ పోతే ఇంతమందా? ఆ ఫోన్ లో మా వాడు రాసలీలలో మా వాడు తిరిగిన అమ్మాయిలతో అన్ని కలిసి అందులో ఉన్నాయట. అందులో నా వీడియో ఉంది, ఆడి వీడియో అన్ని ఉన్నాయి. అందుకే టెన్షన్ పడుతున్నాం. ఎవడా దరిద్రుడు? అని చేసుకుంటున్నా. దరిద్రుడా, ఎన్ని చేసావురా? నీ ఒక్క ఫోటో అన్నావు కదా, ఒక్క ముద్ద అన్నావు కదా. నీకెందుకు టెన్షన్? ఇప్పుడు వాళ్ళంతా టెన్షన్ పడుతున్నారు కదా, అందుకే ఇది టెన్షన్ పడుతుంది. 2 నెలల్లో పెళ్లి పెట్టుకొని నువ్వు కూడా యారా నన్ను కొడతా వెంట్రా. నీ ఫోన్ తో చూడు, మొత్తం ఊరంతా కళ్ళం అయిపోయిందిరా. గుర్తొచ్చింది. ఎక్కడ పెట్టావు? పొద్దున బాత్రూమ్ లో మర్చిపోయినరా. ఉదయాన్నే బాత్రూమ్ మీద పడిగల ఫోను. నాకు అలవాటురా. వెళ్ళి పట్టరా ఫోన్. ఫోన్ దొరికింది. ఏంట్రా ఓపెన్ అవ్వట్లేదు? ఇది ఫేస్ లాక్ ఉంటదిరా. ఫేస్ లాక్ ఓపెన్ చేయి. రాదు ఇలా పెడితే. ఏ వేరే రకంగా పెట్టాను. ఆగండి, అందరూ వీడియోలు తీస్తా. కొంచెం ఫేస్ పెట్టరా. అప్పుడు ఎలా పెట్టావు ఫేస్? ఓపెన్ అయింది. దొరికేసే. ఫోటోలు డిలీట్ చేయరా. సో జడ్జెస్, లయా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? యా, ఇట్ వాస్ ఫనీ, బట్ కొట్టుకుంటుంటే భయం వేస్తుంది అప్పుడప్పుడు ఆ సౌండ్స్, ఐ థింక్. బట్ అదర్వైజ్ ఇట్స్ గుడ్. బట్ రెస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఆల్ గుడ్, నైస్. శివాజీ గారు, ఫోన్ లాగా వాడాలి కానీ ఫోన్ మరీ దరిద్రంగా ఇలా ఇంత చండాలంగా 90% వాడతారు, అనుమానం ఏం లేదు. నైస్ రాంప్రసాద్, సూపర్, అదిరిపోయింది. అసలు పడి నవ్వుకుంటారు గ్యారెంటీ. థ్యాంక్ యూ రాంప్రసాద్. సో జడ్జెస్, స్కోర్స్ పరిస్థితి ఏంటి? లయా గారు. సో జడ్జెస్ ఆర్డర్ రాంప్రసాద్ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 19 out of 20. థ్యాంక్ యూ గైస్. సరదా శుక్రవారంలో ఇప్పుడు సినిమాలో ఎంత పెద్ద హీరో అయినా మా ఊరికి వస్తే మాత్రం జీరోయే. ఇలా ఎందుకు అంటున్నారు తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ తాగ్బుతు రమేష్ అండ్ టీ. నువ్వు రెడ్డి రెడ్డి, నేను రెడ్డి రెడ్డి, చెలియా పడి పడి చేద్దాం హడావిడి. కసుమంటే కనకాంబరం, కొల్లా కొడతా చీనాంబరం. నమస్కారం సార్. సార్ నేను డైరెక్టర్ని, ఇతను హీరో. అది ఎప్పుడో తెలుసు. డైరెక్టర్ గారు, నా ఫ్యాన్స్ కి సార్ యాట్రిక్ ఇవ్వాలి. నేను ఇక్కడ ఆల్రెడీ తీసిన 2 సినిమాలు ఫ్లాప్. యాట్రిక్ అడుగుతున్నాడంటే ఇచ్చేద్దాం సార్. చాలా ఈజీ, చాలా ఈజీ. నా కెరీర్ మీద దెబ్బ పడకుండా చూసి ఆల్రెడీ దెబ్బ పడి కమిలిపోయి నలిగిపోయిన తర్వాతే మీరు ఈ మాట చెప్తే ఎలా సార్ ఇది? సినిమా కదేంటంటే సార్, ఓపెన్ చేస్తే హీరో అలా బస్ స్టాండ్ నడుచుకుంటూ వస్తారు, హీరోయిన్ అలా నడుచుకుంటూ వస్తారు. మీ ఇద్దరిని మీ నాన్నగారు చూస్తారు. మీ నాన్న చూసి చెడమడ తిట్టేస్తాడు సార్. చాలు సార్, సరిపోదు. ఒకసారి వినండి. ఆ తర్వాత సరిపోద్దమ్మా సార్. పూర్తిగా వెనక అంతకు ముందు 2 సినిమాలు ఫ్లాప్ లైని. అంత మాట మీ నాన్నగారు నిన్ను తరివేస్తారు. అప్పుడు నువ్వు ప్రయోజకుడు కష్టపడతావు. ఈ లోపు హీరోయిన్ కూడా నీకు చేస్తుంది. ఇది స్టోరీ ఎలా ఉంటుంది కథలో. ఎండేది ఎండింగ్ వరకు థియేటర్ లో జనాలు ఉంటారు సార్ మన సినిమాకి. టైటిల్ ఏంటన్నా? టైటిల్ అటు ఇటు తిరిగి ఇక్కడికే రావాలి. కథను చూసి పెట్టావా? మిమ్మల్ని చూసి పెట్టా. కరెక్ట్ నా లైఫ్ లో ఏం సిచ్యువేషన్ జరుగుతుంది అదే పెట్టావా నువ్వు? ఎక్కడ తిరిగి ఇక్కడ వస్తున్నాను. ఏం మజాక్ చేస్తున్నావు బే? ఈ కథ మీకు అర్థమైంది కదా? కథ అంతా ఉంది. హీరోయిన్ ఎదురా కాకపోతే లొకేషన్ ఇక్కడ కాదు సార్, పక్క ఊర్లో ఒక మంచి లొకేషన్ చూసారు, మనకు సెట్ అయిపోతుంది. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే సార్. మీ పేరు? రమేష్ అంటారు. రమేష్ గారు. నాకెందుకు తెలియదు, ఇతను తెలుసు. ముందే ఎలా తెలుసు? నేను ముందే రియలైజ్ అయ్యి ఇక్కడికి వచ్చా, నువ్వు కొంచెం లేట్ గా రియలైజ్ అయ్యి ఇక్కడికి వచ్చావు. సరిపోయారు ఇద్దరు.
ఇప్పటికైనా నువ్వు బాగా చేసి ఉంటే మంచిది. నాకు భయం అవుతుంది. ఎందుకు? ఇద్దరు యాక్టర్లు హోరాహోరీగా పోరాడుతుంటే. ఈ పక్క పొలం ఎవరు సార్? అదే పొలం ఇదంతా మనదే అండి. మీదేనా? అవును సార్, మా సినిమాకి కరెక్ట్ యాప్ట్ లొకేషన్ సార్. తీసుకోండి సార్. అయ్యో, ఇదంతా వాడుకోండి. మేము క్లియర్ చేయండి సార్. ఈ రోజు నుంచి కరెక్ట్ 10 రోజులు సార్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, ఫస్ట్ సీన్ ఏంటంటే లవ్ సీన్ సార్. లవ్ సీన్ సార్. మొత్తం యూత్ అందరూ అట్రాక్ట్ అయిపోతారు సార్. సార్, డైలాగ్ ఏంటంటే, ప్రియా ప్రియా నేను ప్రేమ కోసం చాలా దుక్కులు తిరిగా. నేను ప్రేమ కోసం చాలా దుక్కులు కానీ నాకు ఎటువంటి ప్రేమ దొరకలేదు. నీ దగ్గర ఉన్న ప్రేమ నాకు ఇవ్వు. నీ దగ్గర ఉన్న ప్రేమ నాకు ఇవ్వు. నా దగ్గర ఉన్న ప్రేమ నీకు. నా దగ్గర ఉన్న రెడీ కెమెరా రెడీ రోలింగ్ యాక్షన్. ప్రియా, నా ప్రేమను అర్థం చేసుకొని నీ దగ్గర ఉన్నది నాకు ఇచ్చి నా దగ్గర ఉన్న ప్రేమని నువ్వు తీసుకో. అందరూ రండ్రా. కాదు, నువ్వేంటి రంగారావు? ఏంది, నేను లేకుండా నా పొలంలో ఒక అబ్బాయి తీసి రిలీజ్ చేద్దామని చూస్తారా? నువ్వే కదా పర్మిషన్ ఇచ్చావు. అన్నా శంకరన్నా, నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్నా. ఈ ల్యాండ్ మీరే ఇచ్చారు, మమ్మల్ని సినిమా షూటింగ్ చేసుకోండి. బ్రదర్స్ ప్లీజ్ కోఆపరేషన్. డైలాగ్ చెప్పండి. రోలింగ్ యాక్షన్. ప్రియా ప్రియా నాకు నువ్వంటే నా మనసులో ఉన్నది. అరే, నేను 2 సంవత్సరాల కిందకి ఇక్కడ రారా అన్న. నువ్వేమన్నావురా? హీరో సినిమాలు అన్నావు. స్కిట్ లో హీరోగా చేస్తాడు. మీరు జడ్జిగా వచ్చినప్పుడు మీరు కూడా అదే చెప్పారు. అప్పుడు అది వదిలే. నాకు 3 తప్పింది సార్. ఈ సీన్ వద్దు. ఓ పని చేయండి, ఇంకో డైలాగ్ చెప్పండి. వార్నింగ్ ఇవ్వండి. వార్నింగ్ ఇవ్వండి. ఆవిడకి ఇవ్వండి వార్నింగ్. అన్ని హీరోయిన్ ఇవ్వండి. రెడీ, ఆ డైలాగ్ చెప్పేసాడు, అయిపోతుంది. రెడీ కెమెరా రోలింగ్. చూడు, చూసావా? ఎందుకు కొడుతున్నావు? చదువుకోమంటే చదువుకోవట్లేదు సార్. చదువుకోకుండా నేను ఆర్టిస్ట్ అవుతా అంటుండు. ఆర్టిస్ట్ అయితే మంచిదే కదా. ఆర్టిస్ట్ అయినా పర్లేదు సార్. హీరో అవుతా అంటుండు. హీరో అయితే పరిస్థితి ఎలా ఉంటుందో చూపిద్దామని మిమ్మల్ని తీసుకొచ్చా. వద్దొద్దు, నాకు అబ్బతుకొద్దు. మీరు ఏ ఊర్రా మీది? ఈ ఊరైతే మాత్రం వాడు పోయాడు కదా పొలమాడు. మీరు ఏమవుతారు? ఫ్యాన్స్ శంకరన్నా. ఇలానే చెప్పి అన్నా అని చెప్పి మనం పంపించారు. బాబు, ఇంక నీ ఫ్యాన్స్ గిన్స్ లేదు కానీ ఇది కూడా లేదు కానీ ఒక ఎమోషనల్ సీన్. హీరోయిన్ గారు కాసేపు రెస్ట్ తీసుకోండి. కెమెరా మీ ఫాదర్ అనుకోండి. మీ ఫాదర్ గెంటేశాడు కదా, మీ ఫాదర్ కి ఒక ఎమోషనల్ గా డైలాగ్. నాన్న నా వాల్యూ తెలియకుండా అర్థమైపోయింది. ఇప్పుడు ఇది ఎమోషన్ చేయాలి నేను. ఏది పూర్తిగా నోను. రెడీ యాక్షన్. నాన్న ఏటే సౌండ్ లేటి మధ్యలో ఏటా నాకు అర్థం కాదు. ఏంటి డిస్టర్బెన్స్? ఏంటి ఫీల్ అవుతున్నప్పుడు సౌండ్ లేటి మధ్యలో ఏం జరుగుతుంది అక్కడ? ఆటగాడు, మావాళ్ళ ఆటగాడు కాదు. రమేష్ సార్, ఏం చేస్తున్నావు? ఓదారుస్తున్నాడు. ఇక్కడ తండ్రి మీద సీను ఎమోషనల్ సీన్ జరుగుతుంది. నువ్వు గడ్డుకో పెనకాత అంటే ఏం పండించండి నా బొంద పండించను సీన్. నేను నీకేం ఉపకారం చేశాను రా? నా మూడంతా పోయింది. కన్ఫ్యూజ్ చేసాడు నన్ను. ఎవర్రా కన్ఫ్యూజ్ చేసింది? ఎవర్రా? ఇగో నీ ల్యాండ్ లో షూటింగ్ చేస్తామని చెప్పి నువ్వు యాక్టింగ్ కరెక్ట్ చేయాలి. పక్కనోడు కన్ఫ్యూజ్ చేసిండు, కట్టర్ వచ్చింది, ఆడి పేపర్ తీసిండు. నీ ప్లేస్ కి వచ్చాను, నువ్వు ఇదవకు. నూకరాజు, వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? ఒక నంది ఫిలిం పేరు కొట్టుకున్నట్లేదు నీకు. ఇది నా పొలం, నేను చెప్తా. నీ పొలం అంటావు, సీన్ నాది. అర్థమైందా? ఓకే. ఏంది ఓకే? సీన్ నీది, సేన్ నాది. సేన్ నీది అయితే ఏందిరా? రెంట్కి ఇచ్చావు కదా. రెంట్కి ఇచ్చినా నేను ఇప్పుడు పొలం అమ్ముతా. పొలం అమ్ముతా. పొలం అమ్ముతా నేను. సార్ కమిట్ అయిపోయింది సార్ లొకేషన్. రమేష్ సార్ మీరు కాసేపు రిలాక్స్ అవ్వండి సార్. హీరోయిన్ తో డాన్స్ సీన్ ఒకటి ఉంది. హీరోయిన్ గారు రండమ్మా. సార్ ఇదిగోండి సార్, వీడే. ఎవడి? మీ లాస్ట్ సినిమా పైరసీ చేసింది వీడే సార్. కోట్లు పెట్టి సినిమాలు తీసి అప్పులు చేసి మీ ఫైనాన్షియల్ వడ్డీలు తెచ్చుకొని సినిమాలు చేస్తే సినిమా రిలీజ్ అవ్వకముందు వదిలేయండి సార్. పాపం ఎందుకు వదిలేయాలి? పైరసీ చేసి నష్టపోయాడు సార్. ఏం మాట్లాడుతున్నావురా? పైరసీలో కూడా నష్టం ఉంటుందా? 3 లక్షలు పెట్టి థియేటర్లో పైరసీ చేశాడా? 30 రూపాయలు కూడా రాక నష్టపోయాడు సార్ పాపం. నా సినిమా పైరసీ? అవును సార్. ఏమి గుండ్రా నీది. మీ
మీది ఇప్పుడు ఒక సాంగ్ సీన్ మేడం, కొంచెం మీరు ఆ ఫీల్ తో. సుడిగాలిలో పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం లేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం. కట్ 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 కట్. రమేష్ మీరు 1 నిమిషం అంటున్నారు అండ్ 2 నిమిషాలు అడుగుతున్నారు. 2 నిమిషాలు అడుగుతున్నారు. 2 minutes ఆగు రమేష్. 2 minutes నేను అవుతా ఇదా. అమ్మాయి ఎమోషనల్ గా డాన్స్ చేస్తారు, మోషన్కి వెళ్తారు ఎక్కడోటో. ఎమోషన్ ముఖ్యమా మోషన్ ముఖ్యమా? సార్ ప్లీజ్ దయచేసి దండం పెడతా. నీ పొలం ఎంత చెప్పు మొత్తం? 50,000 ఇచ్చేస్తా. 50,000 ఇస్తా. 50,000 అమ్మేస్తారా? డిస్టర్బ్ చేయ మీకు షూటింగ్. అమౌంట్ ఉన్నాయా? వచ్చినాయా? పో నువ్వు పో. చేసుకోండి. చేసుకుంటాం పో. రెడీ మనం చేసుకుందాం. చేసుకుందాం. ఎండ ఏంటి? ఎండ లేదన్నావు కదా. లాస్ట్ సీన్ ఓకేనా? ఇంకా పరిగెట్టుకుని వెళ్ళి హగ్గు చేసుకుని ఇంకా నువ్వు నేను కలిసిపోయాం అన్నట్టు ఫీల్. నో డైలాగ్స్. అలాగే ఇదన్నా బాగా చేయండి. చిచ్చి కానీ వాడు వెళ్ళిపోయి రెడీ 3 2 1 యాక్షన్. నువ్వేనా పెట్టించింది? నాకు తెలియదు. నాకు ప్రొడ్యూసర్ ఏం చెప్పాడో తెలుసా? నాకు దగ్గర సార్ కావాల్సిన ఎట్లాగైనా సరే కింద పడో మీద పడో ఆడితో సినిమా తీయండి అని చెప్పాడు. ఆ పాపానికి ఒప్పుకున్న నీ సినిమా ఒప్పుకున్నా, నీతో స్కిట్ ఒప్పుకున్నా, ఏమవుతుందో నాకు అర్థమైంది. నీ సినిమాకి నాకు సంబంధం లేదు. చేసుకుంటారా సినిమా? జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్? శివాజీ గారు. బాగుంది నూకరాజు, అందరు బాగా చేశారు. నూకరాజు బాగుంది. లయా గారు. చాలా బాగుంది. ఎవ్రీవన్ డిడ్ వెరీ గుడ్. బాగుంది. స్కోర్స్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. లయా గారు. The judges non-stop Nuguraju and Tagbotu Ramesh and team ki iche scores 20 out of 20. Well done Sarda Shukrvaram. Well done. So mari mana Friday segment end ayyesariki scores vachi non-stop Nuguraju and Tagbotu Ramesh and team 20 out of 20. Auto Ram Prasad and team 19 out of 20. Rocket Raghava and team 19 out of 20. 19 out of 20. Total of 58. మరి ఏంటి తొడగొడతారా? అక్కర్లేదు. చల్లగుండారాదే నన్ను సంపెయ్యారు. అప్పుడే జారికి స్ట్రైట్ గా కూర్చోండి సార్. ఎందుకు రాఘు గారు, నాకు రోజుకి భయం వేస్తుంది మీరు ఎక్కడ ఎర్రగడ్డకి వెళ్ళిపోతారని. నీకు దండం పెడతాన్రా. ఆ పిచ్చిగా నాకు అందుకే మాట్లాడదలుచుకోలేదు నీతో. ఇంకా లేదు, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మరి 58 దాటాలి మీరు. దాటుతాం. దాటారా? ఏజ్ గురించి కాదు అడిగేది ఆవిడ. నేను చెప్పేది మీ ఏజ్ గురించే. రష్మి గారు ఇంకా ఆలస్యం చేయకుండా మేము రెడీ. సో సాటర్డే టీమ్ రెడీయా? రెడీ. ఆల్ రైట్. సో వ్యూవర్స్ రేపు కలుద్దాం ఓన్లీ ఆన్ జబర్దస్త్. టేక్ కేర్. బై బై. సీ యు.